మనము ఆమోసు గ్రంథంలోని కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరొకసారి ఆమోసులో ఉన్న శ్రేష్టమైన విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయములో మరొకసారి ఒక మాట చదువుకుందాం. 14వ వచనం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యునైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చెను. ఈ మాటను మనం గమనించుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆమోసు నేను ప్రవక్తనైనను కాదు, ప్రవక్త యొక్క శిష్యునైనను కాదు అంటున్నాడు. అంటే దేవుడు పిలవక ముందు ఆయన ఉన్న స్థితి. ఇక్కడ దేవుడు ఆమోసును ఎప్పుడు పిలిచాడంటే, ఆయన మేడి పండ్లు ఏరుకొని జీవనము సాగిస్తున్నప్పుడు, పశువులను కాచుకొని వాటి మీద ఆయన లాభము సంపాదించి వాటి ద్వారా జీవిస్తున్నప్పుడు ఆమోసును దేవుడు పిలిచాడు. పిలువబడిన ఆమోసు దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నాడు. ఇశ్రాయేలీలను ఉజ్జియా పరిపాలన యూదా వారిని ఉజ్జియా పరిపాలన చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలు వారిని 2వ యెరోబాము పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు ఆమోసును పిలిచాడు. ఎందుకు ఆమోసును పిలిచాడు అంటే, తన ప్రజలకు ప్రవచనము చెప్పటానికి పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్లుగా ఆమోసు జీవిస్తూ ఉన్నాడు. ఆమోసు భారము కలిగిన వాడు, తెకోవా గ్రామవాసుడు. ఆ తర్వాత ఆమోసు దేవునికి ఇష్టడుగా జీవించుతున్నాడు. మరొక విషయం మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఆమోసు మంచి ప్రార్థనాపరుడు. ఆమోసు ప్రార్థన స్వార్థము లేని ప్రార్థన. ఎందుకంటే ఆమోసు తన్ను తాను తగ్గించుకున్నవాడు. తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది. దావీదు తన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినను అతడు దేవునికి లోబడి జీవించాడు, విధేయత చూపించాడు. దావీదు ఎక్కడి నుండి వచ్చాడంటే, పశువులను అంటే గొర్రెలను కాచుకునే ఆ దీన స్థితి నుంచి దేవుడు దావీదును ఇశ్రాయేలు దేశం మీద రాజుగాను, అంతేకాదు చుట్టుపక్కల దేశాల మీద చక్రవర్తిగాను ఉండేంత ఎత్తైన శిఖరానికి దావీదును దేవుడు ఎదిగించాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే, అడుగు నుంచి దేవుడు ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అయితే దావీదు అక్కడున్నప్పుడు ఎలాగూ దేవుణ్ణి స్తుతించి విధేయుడిగా ఉన్నాడో, అదే దావీదు అక్కడున్నప్పుడు కూడా అలాగే దేవుని మాటకు లోబడి దేవుణ్ణి స్తుతిస్తూ విధేయుడుగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అలాగే ఉండాలి. మనం కూడా ఎక్కడి నుండి వచ్చామో గుర్తించి, దీన స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం దేవుని మీద ఆధారపడ్డామో, మనము ఒక స్థాయికి ఎదిగిన తర్వాత కూడా ఆ మొదటి స్థితిని మర్చిపోకుండా
దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైనది లోబడి జీవించటం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికి సృష్టికర్త అయ్యుండి మానవులను రక్షించటానికి లోకములోనికి వచ్చి ఈ సృష్టిని పరిపాలన చేయుచున్నటువంటి దేవుడు ఏ విధంగా దీనుడుగా తగ్గించుకున్నాడో ఆయనను మనం గుర్తించి ఆయనకిలాగా ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకములోనికి ఆయన రావటానికి ఒక ప్రధానమైన కారణం మరొకటి ఉంది. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమైనది అని మనం చదువుకుంటున్నాం. యేసుక్రీస్తు మరొక విషయం ఏమిటంటే, మనకి ఆయన ఏమి నేర్పించటానికి వచ్చాడంటే విధేయతను నేర్పించటానికి వచ్చాడు. అందుకనే మాదిరికరమైన జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు వచ్చాడు. మాదిరికరమైన జీవితం. మనం క్రీస్తు మాదిరిని నేర్చుకోవాలి. ఆయన ఏ విధంగా ఈ లోకములో ఉన్నప్పుడు ప్రవర్తించాడో నేర్చుకోవాలి. అలాగే ఆమోసు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన లోకములో ఇశ్రాయేలీల మధ్య ఆయన దేవుని ప్రవచనము చెబుతూ దేవుని గురించి వారికి తెలియజేస్తున్న సందర్భంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. అక్కడ మీరు 7వ అధ్యాయము 10వ వచనం చూస్తే, అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా యెరోబామునకు వర్తమానం పంపి ఇశ్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. ఈ అమజ్యా ఎవరంటే ఒక యాజకుడు. ఏమి యాజకుడు అంటే ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యాజకుడు కాదు అతను. మరి అతను ఎవరు? మొదటి యెరోబాము 2 దూడలను చేసి, ఒకటి దానులోను రెండవది బేతేలులోను ఉంచాడు. ఆ దూడే మిమ్ములను ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడని ఆ ఇశ్రాయేలీలకు నేర్పించాడు. ఆ దూడకు కట్టిన ఆ గుడిలో లేక ఆ స్థలములో ఇప్పుడు ఒక యాజకుడిని పెట్టాడు. ఆ యాజకుడే అమజ్యా. అతడు దూడకు ధూపం వేసేవాడు. ఆమోసు సర్వాధికారి అయిన దేవుడు, సకల సృష్టిని సృష్టించిన యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా నిజమైన దేవుణ్ణి ఆరాధించే ఆమోసుని విగ్రహారాధికుడైన అమజ్యా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. రాజుకు ఒక తప్పుడు సమాచారం పంపించాడు. ఈ ఆమోసు అనేవాడు రాజు మీద కుట్ర చేస్తున్నాడు, ఈ రాజ్యాన్ని పతనం చేయడానికి వచ్చాడు, యోధా దేశం నుంచి ఇక్కడికి వచ్చాడు కనుక ఇతని మీద చర్య తీసుకోవాలి. ఒక రాజు మీద రాజద్రోహము చేస్తున్నాడని చెప్పినప్పుడు ఆ రాజు ఆ యొక్క వ్యక్తి మీద ఎలాంటి చర్య తీసుకుంటాడో ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినప్పటికీ ఆమోసు వెనుతీయలేదు. వెనుతీయకుండా తన జీవితంలో సక్సెస్ అయ్యాడు. కారణం ఏమిటంటే ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. ఆయన ఏమి ప్రార్థన చేస్తున్నాడు? నిస్వార్థముతో ప్రార్థన చేస్తున్నాడు. స్వార్థపరుడు కాదాయన. ప్రార్థనలో కూడా రకాలున్నాయి. ఏమండి, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సంఘము కొరకు ప్రార్థించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. తన క్యారెక్టర్ని కాపాడుకోవటానికి, దేవుడు తనకిచ్చిన రక్షణను కొనసాగించటానికి
ప్రార్థించే వ్యక్తులు మరికొందరుంటారు. స్వార్థముతో తన కోసమే, తన కుటుంబం కోసమే, తనకు కావలసినవి దేవుని సన్నిధిలో అడిగే వ్యక్తులు, ప్రార్థించే వ్యక్తులు కొందరుంటారు. ఈ 3 ప్రార్థనలు అవసరమే, కానీ ఏది ముందు చేయాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం మనగలుగుతాము. ఈ ఆమోసు ఎలాంటి వాడంటే తన కోసం ఇక్కడ ప్రార్థన చేయట్లేదు, కానీ ఆ ఇశ్రాయేలీల ప్రజల మీదకి దేవుడు రప్పించబోతున్నటువంటి ఆ భయంకరమైన ఉగ్రతను, ఆ శిక్షను తప్పించమని చెప్పి ఆ ప్రజల కోసం దేవుని సన్నిధిలో గోజాడే వ్యక్తి ఆమోసు. చూడండి, ఆ 7వ అధ్యాయములో మనం చూస్తే ఆమోసు 7వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. నేలను మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు యాకోబు కొద్ది జనములు గలవాడు. అయ్యా చూడండి, నేలను మెలిచిన పచ్చికంతయు మిడతలు తినివేస్తున్నాయి. జరగబోయే సంగతిని ఆమోసుకు దేవుడు చూపిస్తున్నాడు. పచ్చికంతా కూడా మిడతలు తినేస్తుంది, పంటంతా మిడతలు తినేస్తున్నాయి. ఆ సంగతి ఆమోసు చూశాడు. నన్ను రాజు ఇబ్బంది పెట్టాడు, ఈ ప్రజలు పాపములో ఉన్నారు, వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, కనుక వీరికి ఇలాంటి శిక్షే జరగాలి అని ఆమోసు అనుకోలేదు. దేవునికి వ్యతిరేకంగా త్రాగుడు, వ్యభిచారం, భయంకరమైన పరిస్థితుల్లో దేవుని మందిరాన్ని మర్చిపోయి, దేవుని పరిచర్యను మర్చిపోయి, వారి ఇష్టానుసారంగా వారు లాభం కొరకే పనిచేస్తూ, వారి లాభాన్ని ఆర్జిస్తూ, పేదలను అవమానపరుస్తూ, దొంగ త్రాసు కలిగి ఎన్నో మోసాలు చేస్తున్న ఆ ఇశ్రాయేలు జనాంగము కొరకు ఆమోసు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇశ్రాయేలు కొద్ది జనము గలవారు, ఈ పంటంతా, ఈ పచ్చికంతా మిడతలు తినివేస్తే వారి పరిస్థితి ఏమిటి? వారి పశువుల సంగతి ఏమిటి? వారి పాడి పరిశ్రమ సంగతి ఏమిటి? నాయనా, వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కోసం కాదు చేస్తుంది ప్రార్థన, ఆ దేశం కొరకు చేస్తున్నాడు, ఆ ప్రజల కోసం చేస్తున్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి వస్తుంది. ఇంకా చూడ కిందకి మీరు ఒక్కసారి గమనించండి. ఆ 7వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. మరియు అగ్ని చేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభు అయిన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరచెను. అది వచ్చి అగాధమైన ఆ మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు ప్రభువా యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును, మానివేయమని నేను మనవి చేయగా యెహోవా, ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపడి అదియూ జరగదని సెలవిచ్చాను. పైనుంచి అగ్ని కుమ్మరించబడుతూ ఉంది. అగాధ జలములను సైతము ఆర్పిచేసి, అంటే మృంగివేసేంత భయంకరమైన అగ్ని. చూడండి, దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి వస్తుంటే ఆమోసు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రజలు నశించిపోకుండా, ఆ అగ్నికి ఆహుతి కాకుండా, దేవుని ఉగ్రతకు వారు గురి కాకుండా ఉండటం కోసం ఆమోసు ప్రార్థన చేస్తున్నాడు. నిష్కళంకమైన ప్రార్థన చేస్తున్నాడు, నిస్వార్థమైన ప్రార్థన చేస్తున్నాడు. అంతరంగంలో ప్రజల మీద ప్రేమను పెంచుకొని ప్రార్థన చేస్తున్నాడు.
యాకోబు జనాంగం, ఇశ్రాయేలీలు యాకోబు సంతతి. ఎందుకంటే యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను ఇశ్రాయేలీలుగా మారుస్తున్నానని. ఆ ఇశ్రాయేలు జనాంగము కొద్దివారు కదా. ఇలాగూ అగ్ని వస్తే, ఈ భూమి నశించిపోతే, ఈ నీరు ఆవిరైపోతే వారు ఎలాగూ బ్రతుకుతారు ప్రభువా? వారు తప్పుడు వాళ్లే, వారు పాపులే, వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారే. అయినా కనికరించు నాయనా, వారిని ఆదరించు నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఏ మనుష్యుని దగ్గరికి వెళ్ళి విషయాలు చెప్పట్లేదు, దేవునితోనే చెప్పుకుంటున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఇర్మియా అంటాడు. ఏమంటాడు ఇర్మియా? 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో, అమ్మా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి ఏమిటంట? శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయాన్ని యెహోవా మీద నుంచి మళ్లించుకొని వారు. చూడండి, యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. ఈ ఆమోసు నరులను ఆశ్రయించట్లేదు, ఈ ఆమోసు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి మలారా, హలో, జాగ్రత్తగా వినాలి. మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నారు? దేవుని మీద ఆధారపడే అనుభవం మీకుందా? బైబిల్లో ఆశ అనే ఒక రాజున్నాడు, యోధారాజు. ఆశ మీదకి పెద్ద సైన్యం వస్తుంది. మీరు ఆ మాట చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయము. 14వ అధ్యాయంలో మనం 9వ వచనాన్ని, కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా, అప్పుడు చూడండి, ఆశ అతనికి ఎదురుగా పోయి వారు మారేషా నొద్ద జబతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా, ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, జాగ్రత్తగా వినండి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు. ఆ విస్తారమైన సైన్యాన్ని జయించడానికి మాకు బలము లేదు, కానీ మేము ఓడిపోకుండా ఆ సైన్యాన్ని జయించాలి అంటే నీకన్నా మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. సహాయం చేసేవాడివి నీ ఒక్కడివే, నీకన్నా ఎవరు లేరు ప్రభువా. ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి అని ఉంది. మొర్ర పెడుతున్నాడు. ఏమని మొదలు పెడుతున్నాడు? నువ్వు నాకు సహాయం చేసే దేవుడు. తర్వాత, మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరపుత్రులను నీ పైన జయమునందనీయకము అని ప్రార్థింపగా, నిన్నే నమ్ముకున్నాం. మేము ఏ వ్యక్తిని నమ్ముకోవటం లేదు, ఏ వ్యక్తిని మేము ఆశ్రయించట్లేదు, నీ ఒక్కడవే మాకు సహాయం చేసేవాడు. అబ్బా, ఎంత గొప్ప ప్రార్థన ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప ప్రార్థన ఒకసారి ఆలోచించండి.
ఇలాంటి ప్రార్థన మనం చెయ్యాలి. ఈ ప్రార్థన మనకు కావాలి. హృదయాన్ని నిజంగా యెహోవా మీద ఉంచి, ఆయన ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా గొప్ప కార్యములు చేయకుండా ఉంటాడా? నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఉంటాడా? చూడండి, ఇక్కడ చాలా భయంకరమైన విపత్తులు వస్తూ ఉన్నాయి. ఇంకా మనం కిందకు జరిగితే ఆమోసు గ్రంథంలో మీరు చూడండి, ఆమోసు గ్రంథంలో అక్కడే కొంచెం కిందకు చదువుదాం. ఆమోసు 7వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్య మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలీల ప్రతిష్ఠ స్థలములను నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. నేనిక సహించను. నా మట్టపు గుండు అంటే దాన్ని టాపీ మేస్త్రులు వాడతారు. గోడ కరెక్ట్గా ఉందా లేదా అనేది దాన్ని ఏమంటారు? మట్టపు గుండు. దాన్ని వీళ్ళు ఏమంటారు? మూలమట్టం కాదండి, తూకం. ఆ గోడ సరిగ్గా లేకపోతే దాన్ని ఏం చేస్తారు? వంకర వచ్చిందనుకు ఏం చేస్తారు? పడేస్తారు. అది కరెక్ట్గా ఉంటేనే ఉంచుతారు. అలాగే నేను మట్టపు గుండేస్తున్నాను అంటే వాళ్ళు సక్రంగా లేరు. ఏమండి, ఎలా ఉన్నారు వాళ్ళు? చాలా భయంకరంగా ఉన్నారు. చాలా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు నేను వారందరినీ నాశనం చేస్తాను. దేవుడు ఈ ఆమోసు కాలంలో మట్టపు గుండును వేశాడు, కానీ రేపు రాబోతున్న కాలంలో దేవుడు మనల్ని కూడా కొలుస్తున్నాడు. చూడండి ఏం పెట్టి కొలుస్తాడో. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మీరు మొదటి నుంచి చదవండి. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవాలయమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు ఎలుపుట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టు. చాలమ్మా, చాలు. కొలత ఏమి కొలత? కొలకర్ర. ఎవరిని కొలుస్తున్నాడు? ఆలయమును. అంటే ఆలయం ఎవరు? మనమే. ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టమన్నాడు. మనల్నే లెక్క పెట్టాలి. మనం సరిపోవాలి కొలతకి. ఆ కొలతకి సరిపోతున్నామా? మనం దేవుని కొలతకు సరిపోయే స్థితిలో ఉన్నామా? మనం త్వరగా 2 మాటలు చూద్దాం. ఏమిటి సరిపోవాలి? దేనిలో సరిపోవాలి? ఆయన మట్టపు గుండేసినట్లుగా మన మీద రేపు దేవుడు కొలకర్రనేస్తే ఆ కొలతకు మనం సరిపోకపోతే మనము నిత్య నాశనము, నరకములోనికి వెళ్తాం. ఆమోసు వారి గురించి ప్రార్థన చేశాడు. రేపు మన గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు.
ఆ టైం అయిపోద్ది. ఇప్పుడే దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య మనం చేసే తప్పులన్నిటికీ యేసయ్య తండ్రికి సమాధానం చెప్తున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల గురించి ఆమోసు ప్రార్థించినట్లుగా ఈరోజు మనందరి గురించి తండ్రి యొద్ద కుమారుడైన యేసు మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనం సరిపోతున్నామా? మనం దేనిలో సరిపోతున్నాము? 1-2 విషయాలు మీతో జ్ఞాపకం చేస్తున్నాను. విసుకక నిత్యము ప్రార్థన చేయటంలో సరిపోవాలి. ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ఆమె నిత్యము విసుకక న్యాయం కోసం అడుగుతూ ఉన్నట్లుగా మనము కూడా ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలని లూకా వ్రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. లూకా వ్రాసిన సువార్త 21వ అధ్యాయం చూడండి. లూకా వ్రాసిన సువార్త 21వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి మీరు జరగబోవు తప్పించుకొని వీటెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థనే, మెలకువగా ఉండాలి. భయంకరమైన ఉగ్రత రాబోతుంది, శిక్ష రాబోతుంది. దాన్ని మీరు తప్పించుకోవాలంటే మీరేం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎప్పుడో కాసేపు కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన. ప్రతిదానికి ప్రార్థన, ప్రతి విషయంలో ప్రార్థన. మీ నోట ప్రార్థన యేసు అనే మాట తప్ప మరొకటి రాకూడదు. మీ భాష యేసును గురించే ఉండాలి. మీ ఆలోచన యేసును గురించే ఉండాలి. నీ జీవితంలో రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే, ఆ శాపము నుంచి నువ్వు విడిపించబడాలంటే ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేసే దానిలో నువ్వు సరిపోతావా? వ్యర్థమైన వాటిలో కాలం గడుపుతూ ఉంటావు. వ్యర్థమైన కార్యకలాపాలు, వ్యర్థమైన ముచ్చటలు, వ్యర్థమైనటువంటి చూపులు. చూడండి, ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు. ఆగూరు అనే ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆగూరు అంటే సమకూర్చుకొనుట. ఆయన భక్తి కలిగినటువంటి యాకే కుమారుడు. తను ఒక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వ్యర్థమైన వాటిని నా నుండి దూరపరచు, అబద్ధములను దూరపరచమని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నీవు ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశావా? వ్యర్థమైనవి నాకొద్దు, అబద్ధాలు నాకొద్దు, మోసము నాకొద్దు, అన్యాయము నాకొద్దు, నేను నీతిగా బ్రతుకుతాను, నేను యథార్థంగా బ్రతుకుతాను, అలా బ్రతికేటట్లుగా నాకు శక్తి నీవు ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? అలాంటి ప్రార్థన అనుభవం నీకుందా? వచ్చావు, ఏదో 2 మాటలు, ప్రభువా నీకు స్తోత్రం, మమ్మల్ని కాపాడు, మయ్యను కాపాడు, మా బాబును కాపాడు, నా ఆస్తిని కాపాడు, నా యొక్క ఉన్నదాన్ని కాపాడు అని ఇదే ప్రార్థన. కానీ ఎప్పుడైనా నా జీవితాన్ని కాపాడమని ప్రార్థన చేశావా? అబద్ధాలకు నేను దూరంగా ఉండాలి ప్రభువా, అబద్ధము నా యొద్దకు రానిమాక ప్రభు అని ప్రార్థన చేశావా? వ్యర్థమైన దృశ్యాలు, వ్యర్థమైనటువంటి జీవితం నాకొద్దు అని ప్రార్థన చేశావా? జరగబోవు వీటన్నిటినీ తప్పించుకోవాలంటే నీవు నిలకడగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేయట్లేదా? మనం శక్తి కలిగిన వారం అవ్వాలంటే ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి?
ఆగూరు చేసినట్లుగా ప్రార్థన చేయాలి. ఆశ చేసినట్లుగా ప్రార్థన చేయాలి. చూడండి ప్రభునందు ప్రియులారా, మనము విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఇలా చూసుకుంటా పోతే తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18, 20వ వచనం. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన వచనాలు. తర్వాత మనము దైవ గ్రంథము ప్రతిదినము ధ్యానిస్తున్నామా? దైవ గ్రంథాన్ని ధ్యానించే ఆ నిలకడైన జీవితము నువ్వు లేకపోతే ఆయన కొలతలో తేలిపోతావు. ఆయన మట్టపు గుండు వేసినప్పుడు నువ్వు వంకరిగా ఉండిపోతావు. చూడండి, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం చూడండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం ఏముంది అక్కడ? అమ్మా, ఎప్పుడైనా పరిశీలించి చదువుతున్నావా? యెషయా గ్రంథం 34:16లో రాయబడినట్లు యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చదువుతున్నావమ్మా? రోజు బైబిల్ చదువుతున్నావా? నీ దగ్గర సెల్ ఉంది, ఒకవేళ బైబిల్ చేతులు లేకపోయినా సెల్లో బైబిల్ ఉంటుంది, కనీసం అదన్నా చదువుతున్నారా? కొంత సమయం మనం బైబిల్ చదువుతాంలే అనే ఆలోచన ఉందా? అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం ఏముంది అక్కడ? గనులై ఉన్నారు కనుక, తెస్సలోనిలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. పౌలు శీలలు చెప్పిన సంగతులు ఎలాగున్నాయో లేవో ప్రతిదినము లేఖనములను పరిశోధించుచున్నారు, ధ్యానిస్తున్నారు. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని చదివే అనుభవం ఉందా నీకు? ప్రియులారా, ఆ తర్వాత మరొక విషయం కూడా ఉంది. ప్రేమించటంలో, ఒకరినొకరు ప్రేమించటంలో మనం సరిపోవాలి. లేకపోతే మనము తక్కువైపోతాం. మట్టపు గుండుకి సరైన కొలత రాదు, కొలకర్రకు సరైన కొలత రాదు. జ్ఞాపకం చేసుకోండి, మనం ప్రేమించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. అందరూ చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారయ్యుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. అలాంటి ప్రేమ ఉందా? సహోదర ప్రేమ ఉందా? సహోదరుల ఎడల దయ చూపిస్తున్నావా? అమ్మా వినండి, దేవుని మాటలు జాగ్రత్తగా వినండి, దేవుని మాటలు అర్థం చేసుకోండి. ప్రేమించుటలో మనం సరిపోవాలి. ఇంకొక మాట కూడా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. దాని తర్వాత చూడండి 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించుము. ఒక మాటలు చెప్పటం కాదు. అమ్మా బాగున్నావా, అయ్యా బాగున్నావా అవసరమే, పలకరించటం అవసరమే,
మంచితనం అవసరమే, కానీ నువ్వు ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? సత్యముతో ప్రేమించాలి. వారి అవసరతలో నిజంగా ప్రేమించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరొక విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. దేవునికి ఇవ్వటంలో సరిపోతున్నావా? చెప్పండి, దేవునికి ఇచ్చే దానిలో నువ్వు సరిపోతున్నావా లేదా? దేవునికి ఇచ్చే దానిలో నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ముందు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. నేను చదువుతాను. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించెను. ఆ తర్వాత మీరు ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనస్పూర్వకంగా వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. నీ సామర్థ్యము కొలది నువ్వు ఇవ్వలేకపోతున్నావు దేవునికి. వారంట సామర్థ్యము కొలది కాకు, సామర్థ్యమునకు మించినటువంటిది పరిచర్య కొరకు ఇస్తున్నారు. కనుక మనము నిజంగా దేవునికి ఇవ్వటములో సరిపోతామా? ఏమండి, నీ దశమ భాగము దేవునికి ఇవ్వవలసిన భాగము దేవునికి ఇవ్వకుండా ఏదో కొద్దిగా ఇచ్చి ఏదో నేను ఇచ్చానని అనిపించుకోవటంలో తృప్తి పడుతున్నామా? రేపు కొలత కొలిసినప్పుడు నువ్వు ఇవ్వవలసినది ఇవ్వలేకుండా ఉన్న స్థితి బయటపడ్డప్పుడు దేవుడు ఊరుకుంటాడా? అక్కడే 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. 9వ అధ్యాయం 7వ వచనం ఏముంది అక్కడ? సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని ప్రేమించును, సంతోషంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాను. సనుక్కుంటూ ఈయనకి ఇవ్వాలా, ఇదిగా దేవునికి ఇవ్వాలా, ఏంది నా కష్టం, ఇదేంది సనుక్కుంటా ఈ మాకండి. దేవునికి ఇచ్చే దానిలో నువ్వు సరిపోవాలి. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన లెక్కల మాస్టరు, ఎవడు తప్పించుకోలేడు. మొదటి పత్రికలోకి రండి, ఒక మాట చదువుకుందాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. పరిశుద్ధుల కొరకైనా కానుక. అమ్మా, సందా విషయం అయితే నీ కానుకనుందా? అమ్మాయి, నీ బైబిల్లో కానుకనుందా? చదవలేక ఎట్లా చదువుతున్నావా? కానుకుందా? సరే, నా బైబిల్లో సందా అని ఉంది అంటే ఆ బైబిల్ ఓకే. కానుకైనా చందా అయినా ఒకటే. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. అందుకే జ్ఞాపకం చేసుకోండి, దేవునికి ఇచ్చుటలో సరిపోవాలి. నువ్వు దేవుని సొమ్మును దొంగిలించకూడదు. దేవుని సొమ్మును దేవునికి ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, సనుక్కోకుండా ఇవ్వాలి. ఒకటి ప్రార్థన చేయటంలో సరిపోవాలి,
దేవుని గ్రంథాన్ని చదవటంలో సరిపోవాలి, ప్రేమించటంలో సరిపోవాలి, మరొక విషయం దేవునికి ఇవ్వటంలో సరిపోవాలి, ఇంకొక విషయం ఏమిటంటే పరిశుద్ధంగా జీవించటంలో సరిపోవాలి. పరిశుద్ధంగా జీవిస్తున్నావా నీవు? సమస్త ప్రవర్తన యందు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. త్వరగా చూడండి, టైం చాలా అవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడింది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రతి విషయంలో మీరు పరిశుద్ధులై ఉండండి. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని మాటలు మీకు అర్థం కావాలి. అయా తర్వాత మనం ఇంకా చూసుకోవాలంటే వాక్యమును అనుసరించటంలో సరిపోవాలి. వాక్య ప్రకారము జీవించటంలో సరిపోవాలి. ఇవన్నీ రేపు లెక్క ఉంటుంది. ఇప్పుడు ఆమోసు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన లేదు, అర్పణలు లేవు, సరిగ్గా ఏదో అర్పిస్తున్నారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. ఏమంటే పరిశుద్ధత అసలు లేదు. వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని అనుసరించటం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితులలో వారి పక్షముగా నిలబడి ఆమోసు ప్రార్థన చేస్తున్నాడు. ఆమోసు వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మనం కూడా అంతే. మనం కూడా ఇలాంటి విజ్ఞాపన చేయాలి. అన్నిటికీ సరిపోవాలి. మనము విజ్ఞాపన చేయాలి. దేవుడు నిన్ను రక్షించుకుంది ఎందుకు? అనేకులను రక్షించటానికి. నశించిపోయే నిన్ను ఎందుకు రక్షించాడు? నశించిపోతున్న జనాంగము కొరకు విజ్ఞాపన చేసి వారిని రక్షించటానికి. ఆ బాధ్యత నీ మీద ఉంది. నీ ఇంటిలో వారు నశించిపోకుండా ఉండాలంటే రక్షించబడిన నీవు వారిని రక్షించే బాధ్యత నీ మీద ఉంది. నీ ఇరుగు పొరుగు వారి బాధ్యత నీ మీద ఉంది. ఆమోసు బలమైన ప్రార్థన చేశాడు. అగ్నిని చల్లార్చాడు అని చెప్పొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా చదవండి, 11వ అధ్యాయం 34వ వచనం చదివితే అక్కడ ఏముందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. అగ్ని బలమును చల్లార్చిరి. ఇప్పుడు ఈ ఆమోసు అగ్ని బలమును చల్లార్చే ప్రార్థన చేశాడు. వారి మీదకి వచ్చే ఉగ్రత, ఆ తెగుళ్ళు, వారి మీదకి వస్తున్నటువంటి దేవుని శాపం, దానన్నిటిని తప్పించమని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ ఆమోసు భారముతో ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యము వినువారు మాత్రమై ఉండకుండా విన్న వాక్యము ప్రకారము జీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ అద్భుతమైన సంగతులు మీరు అర్థం చేసుకుంటే ప్రభువు కృప మీకు తోడుగా ఉంటుంది. ఆమోసులాగా మీ జీవితాలు మారాలి. మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఆశాలాగా, ఆగూరులాగా మీ ప్రార్థన ఉండాలి. మొట్టమొదటి మీ బ్రతుకును మీరు సరి చేసుకోవాలి. తర్వాత ఎదుటి వారిని బ్రతుకులు రక్షించాలి. అలాంటి అనుభవంలో సంఘము కొనసాగించబడాలని కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మనందరి కొరకు ఆయన ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రేరేపణ కలిగిన వారు లేచి నిలబడి ప్రార్థన చేయండి. మొదట స్త్రీలలో నుంచి, తర్వాత పురుషుల్లో నుంచి ఒక్కొక్కరికి ప్రార్థన చేయండి.